హాయ్ హలో నమస్తే ఎట్లున్నారు? నేను మీ తెలంగాణ కోడలు. ఎలా ఉన్నారు? నేను మీ ఆంధ్ర అత్త. ఇంకా చూడండి, చికెన్ బిర్యానీ ఎట్లా చేసుకోవాలో నేను చెప్తా, మా అత్త చేస్తుంది. చికెన్కి మంచిగా మసాలా పట్టియడానికి 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ చికెన్ మసాలా వేసుకుందాం. 1 స్పూన్ అల్లం వేసుకుందాం. దాంతో 1 స్పూన్ గరం మసాలా వేసుకొని మంచిగా కలుపుకుందాం. ముక్కకి మంచిగా మసాలా పట్టేలాగా ఒక 10 నిమిషాల వరకు ఆపకుండా మంచిగా కలుపుకుందాం. చూస్తాలుగా ఎట్లా కలుపుతుందో మా అత్త. అస్సలు ఇంత కూడా ముక్క మసాలా లేకుండా లేదు. అట్లా 10 నిమిషాలు కలిపితేనే ముక్కకు బాగా మసాలా పడితే ముక్క మంచిగా ఉడుకుతుందంట. అది చికెన్ షాప్ అయినే చెప్పిండు. ఇప్పుడు పెరుగు వేసుకొని మంచిగా కలుపుకుందాం. ఆ పెరుగు కూడా మంచిగా ముక్కలకు పట్టేటట్టు కలుపుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో మనం బిర్యానీ మసాలా వేసి మంచిగా నీళ్ళని మరిగిద్దాం. ఆ నీళ్ళు ఒక 10 నిమిషాల వరకు మరిగే వరకు చూసి దాంట్లో ఉప్పు తగినంత వేసుకొని మంచిగా మరిగించుకొని నానబెట్టుకున్న బియ్యంని వేసుకుందాం. ఆ పక్కన గిన్నెలో ఇంతకుముందు కలుపుకున్న చికెన్ వేసి అస్సలు నీళ్ళు వేయకుండా ఓన్లీ నూనె వేసి ఉడికిద్దాం. చికెన్ ఏమో 20 నిమిషాలు ఉడకాలి, రైస్ ఏమో 70% కుక్ కావాలి. కుక్ అయిపోయాక ఈ చికెన్లో ఆ 70% కుక్ అయిన రైస్ తీసుకెళ్ళి వేసేద్దాం. మంచిగా రైస్ని సెట్ చేసి ఒక 5-6 బొక్కలు పెట్టుకుందాం. ఎందుకంటే మసాలా మొత్తం రైస్కి పట్టడానికి. నెక్స్ట్ దాని మీద నిమ్మరసం వేసుకుందాం. నిమ్మరసం వేసుకొని ఆ గిన్నె తీసేసి దమ్ పెట్టుకోవాలి. దమ్ ఎట్లా పెట్టాలంటే పొయ్యి మీద అట్ల పెనం పెట్టుకొని అట్ల పెనం మీద ఇంతకుముందు రైస్ వేసుకున్న గిన్నె పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు దమ్ పెట్టుకోవాలి. అంతే. ఇప్పుడు మనం చేసిన చికెన్ బిర్యానీ రెడీ. ఇక థమ్స్ అప్ స్ప్రైట్ తోటి మేము చికెన్ బిర్యానీ టేస్ట్ చేసి రివ్యూ ఇస్తాం.